షష్ఠి సప్తమి వ్రతాలు. భాద్రపద షష్ఠి నాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలు అవుతాయి. వ్రతి షష్ఠి నాడు ఉపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖగోల్కాయ నమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమి నాడు మిరియాలతో భోజనం చేసి పారణ చెయ్యాలి. సప్తమి నాటి భోజనం సంగతి ఇక్కడ చెప్పబడలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు చప్పిడి చేస్తారు, అంటే ఉప్పు కారాలు లేకుండా. మిరియాన్ని మరిచ అంటారు కాబట్టి ఈ సప్తమి వ్రతానికి మరిచ సప్తమి వ్రత అనే పేరుంది. ఈ వ్రతం చేసిన వారికి దూరమైన ప్రియజనులు దగ్గరవుతారు. ఇక ఎడబాటు అన్నది ఉండదు. ఈరోజు సంయమనాన్ని పాటిస్తూ స్నానాధికాలు చేసి మార్తాండ ప్రియతామంటూ యథావిధి సూర్యుని పూజించి అదే వాక్యాన్ని పలుకుతూ బ్రాహ్మణులకు ఖర్జూరం, నారికేలం, గజనిమ్మ మున్నగు పండ్లను దానం చెయ్యాలి. వ్రతి కూడా ఆ రాత్రికి వాటిని తిని శయనించాలి. ఈ వ్రతాన్ని ఫలసప్తమి వ్రతమని ఇందుకే అంటారు. సప్తమి నాడు సూర్యదేవుని పూజించిన తర్వాత బ్రాహ్మణునికి పాయసంతో భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి వ్రతి స్వయంగా పాలు తాగి వ్రతాన్ని ముగిస్తే పుణ్యవ్రతుడవుతాడు. కోరికని బట్టి ఆహారం ఉండే వ్రతం ఇది. ధనపుత్ర లాభం కావలసిన వాడు ఓదన భక్ష్యాదులను తీసుకోరాదు. దీన్ని అనౌదక సప్తమి వ్రతం అంటారు. అలాగే విజయాన్ని కోరుకునేవాడు వాయుభక్షణ మాత్రమే చెయ్యాలి. దాన్ని విజయ వ్రతం అంటారు. మధు మైథునాదులను, ఉడద యవ తిలాదులను, తైలమర్ధన అంజనాదులను, ఇతర సర్వభోగాలను పరిత్యజించి చేస్తేనే ఈ వ్రతం పూర్తి ఫలితాన్ని ఇస్తుంది.